ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ. హరి ఓం. మనము భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా 30వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. ఆత్మ యొక్క లక్షణాలని, ఆత్మ అనేది ఎలా అనేది చెప్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇక్కడి నుంచి ఇది ఆత్మను ఒక్కదాన్ని తెలుసుకుంటే సరిపోతుందా? మనకి వెంటనే అర్థం కాదు అది. అంటే ఆధ్యాత్మికంగా మనం కొన్ని తెలుసుకున్నాము, కానీ ధార్మికంగా తెలుసుకొని మన జీవితంలో దాన్ని అప్లై చేసుకోవాలి కాబట్టి దాన్ని. మనం వెళ్ళేటప్పుడు తిరుపతి కనిపిస్తున్నాం. సో మనం దాన్ని అర్థం చేసుకోవటానికి ఇప్పుడు శ్రీకృష్ణుల వారు మనకి ఈ స్వధర్మం గురించి చెప్పటం మొదలు పెడుతున్నారు. దీంట్లో మనం దానికి వెళ్లే ముందు ఏంటి అంటే, ఇప్పటిదాకా తను ఈ ఆత్మ జ్ఞాన బోధ చేశారు కదా. ఆ ఆత్మ జ్ఞాన బోధ చెప్పిన తర్వాత దానికి చాలా పరిపక్వత కావాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకొని అంతర్ముఖం అవ్వాలి అంటే, సరే నీకు అది అర్థం అయినా అవ్వకపోయినా ఒక ధార్మిక దృష్టితో, అంటే వ్యవహారిక దృష్టితో కనుక నువ్వు చూస్తే ఆ స్వధర్మం అనేది నువ్వు చేయాల్సిన పని ఏంటో కరెక్ట్ గా తెలుస్తుంది అని చెప్పి మొదలు పెడుతున్నారు అనమాట. ఆ శ్లోకాలని చూద్దాం ఈరోజు. స్వధర్మం అపి చావేక్ష్య నా వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని చెప్తారు. ఇక్కడ స్వధర్మం అపి చ అవేక్ష్య, ఈ ఈ స్వధర్మం అనేది చూస్తూ భయపడకుండా, నా అర్హసి, భయపడటానికి నువ్వు అర్హుడు కాదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే క్షత్రియస్య ధర్మాత్ యుద్ధాత్ అన్యత్ శ్రేయ నా విద్యతే. నువ్వు క్షత్రియ ధర్మాన్ని కనుక ఫాలో అవ్వకుండా యుద్ధం కన్నా మరొకటి ఏదన్నా బెటరు అని నువ్వు అనుకున్నావు అంటే అది మంచిది కాదా. సో దాన్ని అంటే బేసిక్ గా నువ్వు స్వధర్మం అనేది, నువ్వు క్షత్రియ ధర్మాలతో పుట్టావు. ఆ క్షత్రియ ధర్మాలు నీ వాసనలన్నీ ఉన్నవి. ఆ వాసనలన్నీ తీర్చుకోకుండా నువ్వు ఆ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోకుండా గనుక నువ్వు వెళ్ళిపోతే సన్యాసానికి, మళ్ళా నువ్వు తప్పటడుగులు వేస్తావు అని ఇండైరెక్ట్ గా చెప్పటం అన్నమాట. ఇక్కడ ఈ ధార్మిక దృష్టి గురించి కొంచెం చూద్దాం మనం. ఓకే. ఈ మనందరికీ కష్టమైంది ఏంటి అంటే, మనము ఒక వర్ణంలో పుట్టడం అనేది, వర్ణం అంటే మనం చెప్పుకున్నాము ఏంటి, మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం. అవి బేసిక్ గా ఏంటి, మనం ఏ వాసనలతో వచ్చాము, ఎంత రజోగుణంతో వచ్చాము, ఎంత సత్వగుణంతో వచ్చాము ఈ శరీరంలోకి అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి అవన్నీ, నువ్వు చేసే పని కానీ అవన్నీ. సో వాటిల్లో మనం చూస్తే ఏంటి అంటే, వ్యవహారికంగా మనకి కొన్ని ధర్మాలు ఉంటాయి. అవి ఏంటి అనేది ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది అనమాట. ఈ స్వధర్మం గురించి బాగా తెలుసుకోవాలి, అంతర్ముఖం అవ్వాలి మనం అంటే దీన్ని బాగా తెలుసుకోవాలి. ఏంటి, ఎలా తెలుసుకోవాలి అంటే, మనందరికీ ఒక సామాన్యమైనటువంటి ధర్మం ఓకే, అందరికి జనరలైజ్డ్ గా ఒకటి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఒక విశేషమైన స్పెసిఫిక్ ధర్మం ఉంది. ఓకే. ఈ సామాన్య ధర్మాన్ని గనక కొంచెం గట్టిగా పాటిస్తే మనం అంతర్ముఖమైనప్పుడు ఆ విశేష ధర్మం ఏంటో మనకు తెలుస్తా ఉంటుంది. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాల్సింది. ఓకే. ఇక్కడ ఆయన క్షత్రియుడిగా ఆయన చెప్తున్నాడు, కానీ మనకు అన్వయించుకోవాలి. ఇక్కడ కొంచెం తొందరగా మనం ఈ సామాన్య ధర్మం ఏంటి అంటే, మనందరం పాటించాల్సినవి మనకి స్మృతులు ఆ తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ స్మృతుల్లో కానీ, మన పురాణాల్లో కానీ, ఎక్కడైనా కానీ కొన్ని ధర్మాలను బోధించారు వాళ్ళు, జనరలైజ్డ్ ధర్మాలు. మనకు టూకీగా మనం ఈరోజు తెలుసుకుంటే యమ నియమాలను తీసుకుంటే మనము మనందరం పాటించాల్సినవి సింపుల్ గా చెప్పుకోవచ్చు. వాటి ఏంటి,
ఇప్పుడు అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం అని చెప్పేసి యమాలు. ఓకే. నియమాలు వచ్చేటప్పటికి శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇది సెకండ్ లెవెల్లో ఉంటుంది. సో ఇవి అంటే బేసిక్ గా మనందరము మన మనస్సుని ప్యూరిఫై చేసుకొని కర్మయోగం ద్వారా మెల్లగా ప్రొసీడ్ అవుతూ మనం పర్ఫెక్ట్ చేసుకోవటమే. ఇక్కడ ఈ అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యం అనేవి మనకు మనం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అయినా కానీ వాటిని కరెక్ట్ గా మనం అనుసరిద్దాము అని పెట్టుకొని చేస్తా ఉంటే ముందుకెళ్తామని. సో ఆ శౌచం అనేది అంతర్ శౌచము, బాహ్య శౌచము, తృప్తి చెందటము, సంతోషం అంటే తృప్తి చెందటము, అవన్నీ స్వధర్మం కిందే వస్తాయి జనరల్. అవన్నీ లేకపోతే మన విశేష ధర్మాన్ని మనం తెలుసుకోలేము. తపస్సు చేయటం అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ గా మనం ఆత్మ సంయమనం యోగంలో నేర్చుకుంటాం 6వ అధ్యాయంలో. అది ఆ మెడిటేషన్ చేసుకోవటము, దాని గురించిన ఆలోచన చేయటం. కొంచెం స్వాధ్యాయం అంటే ప్రతి సిచ్యువేషన్ ని హయ్యర్ కాజ్ కి రిలేట్ చేసుకొని మనం దాన్ని అర్థం చేసుకోవటం. అలానే శాస్త్రాలు చదవటం కానీ, సత్సంగంలో ఉండటం కానీ, అవన్నీ అన్నమాట. ఈశ్వర ప్రణిధానం వచ్చేటప్పటికి ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం అన్నమాట. అంతా ఒకటే భగవంతుడు, ఒకటే ఆత్మ అని అలా అలవాటు చేసుకుంటా ఉంటే అట్లా అన్నమాట. ఇక ఇప్పుడు ఇవన్నీ సామాన్య ధర్మాల. మనం అవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే అంతర్ముఖం అవుతాం. అంతర్ముఖం అయినప్పుడు మనం ఈ స్పెసిఫిక్ గా మనకున్న ధర్మం ఏంటి అంటే, అసలు మనం ఈ శరీరం ఎందుకు తీసుకున్నాము, ఒక ఆడగా ఎందుకు పుట్టాము, ఒక మగగా ఎందుకు పుట్టాము, ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఇట్లా పుట్టటమే కాకుండా ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నాము, ఒక సమాజంలో పుట్టాము. వీటన్నిటి దృష్టితో చూసుకొని ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ తెగలో పుట్టాలి, ఇవన్నీ ఆ విశేష ధర్మంలో ఆధారపడి ఉంటాయి. అంటే నీకున్న ప్యాటర్న్స్ ని బట్టి అవి వాటిల్లో పుట్టడం జరుగుతుంది. అవి నీ ప్యాటర్న్స్ నువ్వు అర్థం చేసుకోవటమే అది విశేష ధర్మం అని. అదే నిజమైనటువంటి స్వధర్మం. ఇక్కడ ఏది సాధనాపరంగా అందరికీ ఉన్న స్వధర్మం ఏంటి అసలుకి అంటే, ఆత్మతత్వమే స్వధర్మం అన్నమాట. ఆత్మ ఆత్మకి ఏదైతే లక్షణం ఉందో, ధర్మం ఉందో, అదే స్వధర్మం. సో ఇక్కడ ఆయన క్షత్రియుడి గురించి చెప్పాడు. ఆయన అర్జునుడు క్షత్రియుడు కాబట్టి నీ వర్ణ ధర్మం ప్రకారం స్వధర్మం అపి చావేక్ష్య, నీ స్వధర్మం ప్రకారము నా వికంపితు మర్హసి, నీకు భయపడే అర్హత లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మామూలుగా యుద్ధంలో చూసుకుంటే ద్రోణాచార్యుడు, వాళ్ళని కృపాచార్యుడు, వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళంతా బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అయ్యుండి కూడాను వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తున్నారు. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, అధర్మం వైపు నుంచి చేస్తున్నారు. అలా అధర్మం వైపు చేసినప్పుడు వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు సంహరించటం అనేది, వాళ్ళ కోసం నువ్వు భయపడి గురువుల్ని సంహరించడం ఎలా అనే ఆలోచన మానేసి నువ్వు దానికి అబౌవ్ రైజ్ అవ్వాలి. నీ సామాన్య ధర్మాన్ని, విశేష ధర్మాన్ని రెండింటిని ఆలోచించుకొని నువ్వు నీ ధర్మంలో నిలబడాలి. అలానే మనకు కూడా వర్క్ లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ, ఎక్కడైనా కానీ ఒక్కొక్కసారి మనకి కష్టమైన డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది చాలా కాంట్రవర్షియల్ గా ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు కూడాను ఈ సామాన్య విశేష ధర్మాలను ఉపయోగించుకొని వాటిల్లో ఏది కరెక్ట్, ఇప్పుడు అవతల వాళ్ళకి హాని జరుగుతుంది అని భయపడి మనం ఏం చేయకుండా ఉండటం. ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు. ఆ అధర్మం మొత్తాన్ని పాడు చేస్తుంది. ఓకే. ఒక ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక నెగటివ్ గా వర్క్ చేయొచ్చు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఉంటే వీ హ్యావ్ టు డిసిప్లైన్ యాజ్ అ లీడర్. అట్లాంటివన్నీ కూడాను ఆ ధర్మం ఉంటేనే కదా మనం లీడర్ అయి, మనం ఒక బాస్ అయి. ఆ అది నీ ప్యాటర్న్ లో నీ నీ విశేష ధర్మంలో ఉంది ఆ లీడర్షిప్ క్వాలిటీస్. అంటే క్షత్రియ ధర్మం వచ్చింది అక్కడ. ఆ క్షత్రియ ధర్మాన్ని మనం పాటించాలి. అది మనం కోరుకొని తెచ్చుకున్నదే అన్నమాట. సో ఇక్కడ ఇట్లా మనం ఈ ఈ టఫ్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక సాధకుడుగా ఎలా ఎదుగుతూ ఉంటాము అనేది చూస్తే, మనం ఫస్ట్ బిగినర్ గా ఉన్నప్పుడు అయ్యో వీళ్ళని కష్టపెట్టకూడదు అని చెప్పి అవాయిడ్ చేస్తాం. తర్వాత మెల్లగా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి దీన్ని ఎలా చేయాలి అని చెప్పేసి కొంచెం ఆలోచనలో పడతాం.
బాగా అడ్వాన్స్డ్ గా వెళ్ళేటప్పటికి ఏంటంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తాం, అకర్తగా అభోక్తగా మనం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం అన్నమాట. అప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ కూడా ఉండదు. అప్పుడు ఆ ఎస్కేపిజం కాన్ఫ్లిక్ట్ వైజ్, డ్యూటీ వైజ్, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ మనమంతా దాన్ని బ్యాలెన్స్డ్ గా చేయటం అలవాటు అవుతుంది. ఇక్కడ మళ్ళాను మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం, శంకరులు దీన్ని ఎలా చూడాలి అని చెప్పేసి అధ్యారోప అపవాద స్టైల్ అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఈ సూపర్ ఇంపోజిషన్ అధ్యారోప అంటే మనము మన డ్యూటీ, ఆనర్, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని గైడ్ చేస్తూ ఉంటుంది. అపవాద అంటే ఏంటి అంటే మనము ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో వాటిని, ఈ ఉన్న వాటిల్లో ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అనేటువంటి నేతి సిద్ధాంతం ద్వారా అపవాద సిద్ధాన్ని పోగొట్టుకోవాలి. అధ్యారూపం వచ్చేటప్పటికి ఏంటి అది, అది ఒక అధ్యాసలాగా మనకి కనపడుతూ ఉంటుంది. ఓకే, ఆత్మ అయినా కానీ అది మనస్సులాగా వేరే, అంటే ప్రపంచం పరమాత్మ అయినా కానీ ప్రపంచంలా కనపడుతుంది. అట్లా అన్నమాట. ప్రతి ప్రాబ్లం కూడా అంతే. మనకి ప్రతి ప్రాబ్లము ఒక యాంగిల్లో చూస్తాం, కానీ దాన్ని నెగేట్ చేసుకుంటూ వచ్చి ఇది కాదు, ఇది కాదు, నేను అకర్తని అభోక్తని, నేను ఈ ధర్మంలో నిలబడి ఉన్నాను కాబట్టి ఈ ప్యాటర్న్ నేను ఖర్చు చేసుకోవాలి కర్మని. అప్పుడు ఈ అపవాద స్టైల్లో, నెగేషన్ స్టైల్లో నువ్వు నేతి సిద్ధాంతంగా నువ్వు దాన్ని, ఇది నేను కాదు చేస్తున్నది, నేది గుర్తుపెట్టుకొని. అంటే ఇప్పుడు సపోజ్ మనము నా నేను డిస్టర్బ్ అయ్యాను అనే ఒక ఆలోచన ఉంటుంది. నేను డిస్టర్బ్ అయ్యాను అనే ఆలోచన, ఆ డిస్టర్బ్ అయ్యాను అనే ఆలోచన అక్కడ అధ్యారోపంగా నీకు ఆ డిస్టర్బెన్స్ కనపడుతుంది. అదే అపవాద స్టైల్లో నువ్వు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, నేను ఈ డిస్టర్బ్ అయ్యాను అనే అవేర్నెస్ నాకు తెలుస్తుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఓకే, ఈ మనస్సు డిస్టర్బ్ అయింది అనే సెపరేషన్ ఏదైతే ఉందో అట్లా మనం సెపరేట్ చేసుకుంటాము. అప్పుడు అకర్తగా అభోక్తగా ఉండగలుగుతాము. అంటే ఇక్కడ టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే మన స్వధర్మం ఏంటి. ఓకే, అది తెలుసుకుంటే నువ్వు నా వికంపితం అర్హసి, నీకు అసలు నువ్వు అట్లా చెల్లించాల్సిన అర్హతే లేదు నీకు. ఎందుకంటే నీ ప్యాటర్న్ నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఎందుకు పుట్టావు, ఏ ఆలోచనలతో పుట్టావు, ఎట్లా అనేది ముందు అర్థం చేసుకుంటే ఈ గొడవంతా ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటో చూద్దాం. 32వ శ్లోకంలో యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. అంటే ఇందాక మనం ఆత్మతత్వమే కాకుండా వ్యవహారికంగా కూడా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? పార్థ, ఓ పార్థ, యదృచ్ఛయ ఉపపన్నం, అనుకోకుండా ప్రాప్తించినటువంటి, చ అపావృతం, తెరవబడిన, స్వర్గద్వారం, ఈదృశం యుద్ధం. అంటే ఈ యుద్ధం అనేది నువ్వు ఒక కర్మ క్షేత్రం అది. ఆ కర్మ క్షేత్రంలో కర్మ క్షయం చేసుకుంటుంది. ఈ కురుక్షేత్రం అనేది కూడా ఒక కర్మక్షేత్రం అని. అంటే మనం ఇప్పుడు మన జీవితంలో మనం చూసుకుంటే మనం అనుభవించే ప్రతి వాసనలు కానీ ప్రతి కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా కురుక్షేత్రమే. ఆ కురుక్షేత్రంలో మనం ఒక్కొక్కసారి యుద్ధం చేయకుండా వెళ్ళిపోదాం అనుకుంటాం, ఒక్కొక్కసారి అవసరమైన దానికన్నా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇట్లా ఏత ఆ సామాన్య ధర్మము విశేష ధర్మాన్ని అర్థం చేసుకోకుండా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ స్వర్గద్వారం అపావృతం అంటే నీ కోరుకోకుండా ఇటువంటి యుద్ధం వచ్చింది, అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకే ఇటువంటి యుద్ధం లభిస్తుంది అని చెప్తుంది. అంటే ఏంటి? మనకి యుద్ధమో వీర స్వర్గమో, అంటే చచ్చిపోవటమో వీర స్వర్గమో అంటారు కదా. కదా, యుద్ధం గెలిస్తేనేమో రాజ్యం వస్తుంది, ఓడిపోతే జయము నీకు వీరస్వర్గం. స్వర్గం వస్తుంది అని చెప్తారు. జయము వీరస్వర్గం. కానీ ఇక్కడ మనం ఆ కర్మపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు దాంట్లో కొంచెం ఎమోషన్స్ రావచ్చు మనకి, కానీ ఆ కర్మ వాసనలను ఏదైతే ఖర్చు చేసుకుంటున్నామో
ఆ స్వర్గం రావటం అంటే ఏంటంటే వాటికి బియాండ్ వెళ్ళగలుగుతాం. దాన్ని ఖర్చు చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం దానికి ముందుకు వెళ్ళగలుగుతాం. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే దాన్ని విశ్లేషణ చేసుకొని అంతర్ముఖం అయినప్పుడు మనకి మనకి జ్ఞానాగ్ని అనేది పుడుతుంది. ఆ జ్ఞానాగ్ని పుట్టినప్పుడు ఆ కర్మలు, సంచిత కర్మలన్నిటినీ దగ్ధం చేస్తుంది. అప్పుడు మళ్ళా పుట్టాల్సిన అవసరం ఉండదు. స్వర్గద్వారం అపావృతం అంటే నువ్వు ఎప్పుడైతే నీ ధర్మాన్ని, స్వధర్మాన్ని అర్థం చేసుకొని నీ ప్యాటర్న్స్ ని మార్చుకుంటావో అప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ స్థితి వైపుకి వెళ్తావు అనేది ఇండైరెక్ట్ గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అర్థం అని. ఓకే. సో దానికి ఏం చేయాలి? మన ధర్మాలను మనం అర్థం చేసుకోవాలని. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ మన ధర్మం, వాళ్ళు అనుసరిస్తున్న ధర్మం, పరధర్మం ఏదైతే ఉందో అది మన ధర్మంగా మనం అడాప్ట్ చేసుకొని మనం దాన్ని అవలంబించడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అందరు చేస్తున్నారు కదా, నేను కూడా చేయాలి అనే ఉద్దేశం అన్నమాట. మనల్ని మనం అర్థం చేసుకోవటం అక్కడ అది ఇంపార్టెంట్. అలా వెళ్ళిపోతే ఎప్పటికీ రాలేం. కొత్త వాసనలు వస్తూ ఉంటాయి తప్పితే నీ స్వధర్మంలో నువ్వు ఉండలేవు. సో ఇది మనకు మనుష్య జన్మ రావటం అనేది అదృష్టమైంది. ఓకే. ఇక్కడ చెప్తున్న నువ్వు క్షత్రియుడిగా పుట్టడం అనేది, యుద్ధం రావటం అనేది కూడాను నీకు అదృష్టం అని చెప్తున్నాడు. అట్లానే మనకు మనుష్య జన్మ వచ్చి ఈ కర్మక్షేత్రంలో కర్మల్ని ఖర్చు చేసుకుంటూ యుద్ధం చేయటమే మన అదృష్టం అని. లేదా నువ్వు ఒక యానిమల్ గానో లేకపోతే ఒక చెట్టుగా పుట్టగా వేరే రకంగా, లేకపోతే ఒక దేవ జన్మకి వెళ్ళావనుకో, అక్కడ ఓన్లీ అనుభవించడమే కానీ కర్మక్షేత్రం కాదు అది. సో ఇది కూడాను ఆ మీనింగ్ లో మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా చెప్తున్నారు అట్లా. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ చూస్తే మనం రోజు అనుభవించే వాటిల్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుంటామో అదే మన గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఆ డీపర్ ప్యాటర్న్స్ అర్థం చేసుకున్నప్పుడు నువ్వు లీడర్షిప్ క్వాలిటీలో ఉన్నప్పుడు, లేదా ఒక సోల్జర్ గా ఉంటున్నావా, లీడర్ గా ఉంటున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు, లేదా ఒక డైరెక్షన్ ఇస్తున్నావా సలహాదారు లాగా, ఒక ట్రస్టీగా నువ్వు చేస్తున్నావా, అంటే ఒక బ్రాహ్మణ క్రియగానా లేకపోతే క్షత్రియ, వైశ్య, శూద్ర వీటిల్లో ఆ వర్ణంలో నువ్వు ఎక్కడ ఏ డామినేట్ చేస్తున్నావు దాన్ని బట్టి అది స్వధర్మం అవుతుందా, దాన్ని ఖర్చు చేసుకోవాలి. ఒక చోట నువ్వు సోల్జర్ గా ఉన్నప్పుడు నేను లీడర్ గా ఉంటాను, క్షత్రియ ధర్మాన్ని చేస్తానంటే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుందా. నువ్వు సోల్జర్ గా నువ్వు బాస్ కానప్పుడు నువ్వు సోల్జర్ గానే చెయ్యాలి. ఒక సలహాదారుగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు, సలహా మాత్రమే ఇవ్వు. ఇట్లా నువ్వు మళ్ళా క్షత్రియ ధర్మాన్ని తెచ్చావంటే నీకు కష్టం అవుతుంది అనమాట. నువ్వు సలహాదారుగా ఉన్నప్పుడు సలహాదారుగానే ఉండాలి. అట్లా ఆ రోల్, దాని రోల్ని బట్టి మనము ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా అంతే. మనము ఒక ఫ్యామిలీ హెడ్ గా ఉన్నప్పుడు మనం సంపాదన చేస్తూ మన పిల్లలు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మనలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఒక క్షత్రియుడు కదా, వాళ్ళు డైరెక్ట్ చేయటానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క హ్యాట్ పెట్టుకొని మనం డైరెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకా నేను బ్రాహ్మణుడు క్షత్రియుడు లాగా ఉంటాను అంటే కుదరదు అప్పుడు ఇంకా, కదా. నువ్వు ఒక సలహాదారు లాగా బ్యాక్ గ్రౌండ్ లో ఉండాలి తప్పితే క్షత్రియుడు లాగా ఉంటానికి కుదరదు అనమాట అప్పుడు. సో అవన్నీ మనం అర్థం చేసుకొని ఆ యుద్ధాన్ని చెయ్యాలి. ఓకే. సో ఇప్పుడు 33వ శ్లోకానికి వెళ్దాం నెక్స్ట్. ఇవన్నీ కొంచెం సింపుల్ గానే ఉంటాయి, కాకపోతే మనకు మనం అన్వయించుకొని చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే అలా చెయ్యకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఓకే, ఏమవుతుంది అని చెప్తున్నాడు. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి అని చెప్తున్నాడు. అంటే ఇట్లా కనుక నువ్వు ధర్మయుక్తమైన యుద్ధాన్ని, అంటే నీ స్వధర్మమైన యుద్ధాన్ని నువ్వు చేయకపోతే నీ గుణాలకు అనుగుణంగా తర్వాత ఏమవుతుంది, నువ్వు కీర్తిని కూడా పోగొట్టుకుంటావు. కీర్తిం హిత్వా పాపం అవాప్స్యసి అని చెప్తున్నారు. అంటే పాపం వస్తుంది అని. అంటే ఇక్కడ పాపము అంటే పాపం ఒక్కటే కాదు, ఇక్కడ పాపము పుణ్యం కూడా. ఒక్కొక్కసారి మంచికి పోయి కొన్ని పనులు చేస్తూ ఉంటాం మన ధర్మం కాకపోయినా కానీ.
మనము ఆ పరధర్మంగా కొన్ని చేస్తూ ఉంటాం. ఆ పరధర్మంగా చేసినప్పుడు ఏమవుతుందంటే పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు. ఓకే. అది కూడా కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అనుకున్నదే అన్నమాట. యుద్ధం చేస్తే మరణిస్తే వీర స్వర్గము, లేదా చేయకుండా ఆ, యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గం, లేదా జయం వస్తుంది, నీకు రాజ్యం వస్తుంది. అదొక్కటే కాకుండా రాజ్యం రావటం అంటే ఏంటి ఇక్కడ? నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు చేసి నీ వాసనని పోగొట్టుకుంటావు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇందాక పాపము పుణ్యము అనుకున్నాం. ఇక్కడ మనం కర్మని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. ఈ కర్మని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఇది చేసేటప్పుడు చెయ్యాలా వద్దా, ఎలా చెయ్యాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళు చేద్దాం అనుకున్నా కానీ ఆ కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. మనము వీ ఫీల్ గిల్టీ, వీ లూజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడాను భయం ఉంటుంది మనలో కొన్ని చోట్ల కదా. అప్పుడు ఒక్కొక్కసారి నిజం చెప్పడానికి కూడా భయపడతాము. మన రెస్పాన్సిబిలిటీస్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఓకే. రకరకాల ఏదో తమో గుణంతో కానీ రజోగుణంతో కానీ ప్రవర్తిస్తూ ఉంటాం మనం. లేదా ప్యూర్ సత్వంలో ఉన్నామనుకొని ఆ రజోగుణాన్ని తెచ్చిపెట్టుకొని లేనిపోని అని నెత్తి మీద వేసుకుంటా ఉంటాం అనమాట. వేసుకొని దాంట్లో పుణ్యం తెచ్చుకుంటాము, లేదా తిట్లు తెచ్చుకుంటూ ఉంటాం. ఎట్లా అయినా అవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అంటే, మనకి మనకి విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు అని ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కర్మల రకాలు బట్టి డిసైడ్ చేయాలి మనం ఎప్పుడైనా. అంతే కదా. మనం చేస్తున్న పని అది నిషిద్ధమా, లేదా చెయ్యొచ్చా లేదా. ఓకే. ఓకే. కొన్నేమో చెయ్యకపోతే, మనం చేయాల్సిన విహిత కర్మలు చెయ్యకపోతే దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు సంస్కృతంలో. అంటే దానివల్ల కూడా పాపం కలుగుతుంది. ఒకటి చేయాల్సి నువ్వు ఉండి చెయ్యకుండా ఉంటే తమోగుణంతో అక్కడ కూడా పాపం తగలచ్చు. అట్లానే నిషిద్ధ కర్మలు చేసినప్పుడు కూడా అంతే అని. ఇప్పుడు మనకి ఇష్టం లేని పని నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫోర్స్ చేస్తా ఉంటే మనం కూడా దాంట్లో భాగం అయిపోతూ ఉంటాం. అది నిషిద్ధ కర్మ అని తెలిసినా గానీ ఆమ్, మనం ఫిట్ ఇన్ అవటానికి దాంట్లో మనం కూడా అడ్జస్ట్ అయి ఉండటానికి అని చెప్పేసి మనం కూడా చేస్తాం. స్ట్రిక్ట్ గా ఉండలేమని. అట్లాంటివన్నీ వాళ్ళు కొన్ని చెప్తా ఉంటారు అనమాట. ఇప్పుడు సపోజ్ కొన్ని ఉదాహరణలు ఉంటాయి. మనకి పంచమహాపాతకాలు అని ఉంటాయి. వాటిల్లో కొన్ని పనులు చేయకూడదని బ్రాహ్మణ హత్య అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని తెలుసుకున్నాం కదా. వాటిల్లో ఎందుకనో వాళ్ళు డ్రింకింగ్ కూడా పెట్టారు. డ్రింకింగ్ పెట్టారు అంటే ఏంటి? డ్రింకింగ్ చేసే వాళ్ళతోనూ ఉన్నా గానీ, లేకపోతే డ్రింక్ చేస్తున్నా గానీ అని చెప్పి ఎందుకు అంటే, దాంట్లో పడి దాని దానికి లోనైపోయి నువ్వేదో కర్మలు చేస్తావు, దాంట్లో ప్రాబ్లం అవుతుంది. అలానే మనం కలియుగం గురించి మాట్లాడుకున్నప్పుడు, కలి ప్రవేశించటానికి ఎక్కడ నేను ప్రవేశించాలి అని చెప్పేసేసి అడిగినప్పుడు ఏం చెప్పారు అప్పుడు? గుర్తుంది కదా. నువ్వు ఎక్కడైతే ఈ వీళ్ళందరూ ఈ ధర్మాలను పాటించకుండా వీళ్ళందరూ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళని ఆవహించు నువ్వు అంటే, నాకు అసలు స్థానం దొరకట్లేదు ఎక్కడా కూడాను. అందరూ నీ రాజ్యంలో ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతాడు కలి. అప్పుడు ఏం చెప్తాడు మన భాగవతంలో? నువ్వు ఎక్కడైతే బంగారం ఉంటుందో, ఆ బంగారం మీద వ్యామోహం ఉంటుందో దాంట్లోకి నువ్వు చేరు అంటారు. గుర్తుందా స్టోరీ? ఆ స్టోరీలో చూస్తే మనకి అక్కడ బంగారం అంటే ఏంటి అంటే, ఏ వస్తువు పట్లైనా వ్యామోహం, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఆమ్, ఒక వస్తువు అవ్వచ్చు, ఏదైనా కానీ అని. కాకపోతే ఏంటంటే జనరల్ గా అందరికీ ఆ విలువైన వస్తువు ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఇక్కడ ఈ ఈ కర్మలు చేసేటప్పుడు కూడాను ఎలా డిసైడ్ చేస్తామంటే, ఒక్కొక్కసారి ఆ విలువైన వస్తువు కోసం అని చెప్పేసి మనము నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటాం. ఆ నిషిద్ధ కర్మలు జాగ్రత్తగా ఉండటానికే ఈ ఎగ్జాంపుల్ అని. దాన్ని అర్థం చేసుకొని మనము ఆ పాపం అవాప్స్యసి అనేది మనకి పట్టుకోకుండా చూసుకోవాలి. ఆ, అక్కడ పుణ్యమైన అవ్వచ్చు, పాపమైన అవ్వచ్చు. సో ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ?
ఇక్కడ ఈ అడ్రస్ చేయకపోతే, దీన్ని గనక నువ్వు పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటేనంట, గిల్ట్, స్ట్రెస్ మనకి. ఓకే. అయ్యో, కొంచెం సత్వగుణంతో ఉంటేనేమో అయ్యో నేను చేస్తున్నాను, వీళ్ళని బాధ పెట్టానేమో అన్న భావన ఉంటుంది. ఒకవేళ ఇది సరిగ్గా జరుగుతుందా లేదా, వీళ్ళు చేస్తారా లేదా, ఇట్లాంటివన్నీ ఎన్నో భావనలు వస్తూ ఉంటాయి. తర్వాత దానిలో నుంచి ఏమొస్తుంది అంటే, రాబోయే శ్లోకాల్లో మనకి ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ లాస్ ఆఫ్ ఇంటిగ్రిటీ వస్తుంది. అంటే నీ యొక్క స్వధర్మంలో నువ్వు నిలబడలేవు, పరధర్మాన్ని ఆవహించి నువ్వు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తావు. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. 34వ శ్లోకం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అని చెప్తున్నారు. అంటే ఈ సమస్తమైనటువంటి భూతాన్ని, ఓకే, ఈ ఈ సమస్త జనులు అంత మొత్తం అంతా, నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా, తే అవ్యయాం, నీ యొక్క కలకాలము నిలిచియుండు ఆ అకీర్తిం అపి కథయిష్యంతి, నువ్వు ఆ అపకీర్తిని చెప్పుకుంటూ ఉంటారు అందరూ. నీ చుట్టూ ఉన్నాళ్ళు నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎలా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అంటే చాలా వ్యవహారికంగా చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తారంటే, సంభావితస్య అకీర్తి మరణాత్ అతిరిచ్యతే. ఓకే. ఇంకా మంచి పేరున్నటువంటి వాడిని ఈ అపకీర్తి, అకీర్తి ఏదైతే ఉందో మృత్యువు కన్నా అధికమైన దుఃఖం ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఈ జనాలు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు నీ గురించి, దాని మూలాన ఏమవుతుంది, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, మనల్ని అందరూ ఏమనుకుంటారు అన్న భయము. తర్వాత దాంట్లో నుంచి నీ ఇంటిగ్రిటీ పోతుంది. నువ్వు నీ కార్నర్స్ ని కట్ చేసి నువ్వు తప్పుడు పనులు చేయడానికి, ముందుకెళ్ళటానికి వెళ్తూ ఉంటావు. ఇక్కడ మనము ఆధ్యాత్మిక దృష్టితో, ఒక రకమైన వ్యావహారిక దృష్టితో మనం చూసాము ఇప్పటిదాకా. ఇప్పుడు మరీ లౌకిక దృష్టితో కూడా చెప్తున్నాడు పరమాత్మ. అంటే నీకు ఇది అర్థం కాకపోతే ఇదేనా తెలుసుకో కనీసం. నలుగురు ఏమనుకుంటారో అన్న భయం అన్న కనీసంతో నువ్వు మంచిగా చెయ్యి, కరెక్ట్ గా చెయ్యి. ఓకే. నీ నీ పరువు కోసం అన్న కరెక్ట్ గా చెయ్యి అని చెప్పి, అంటే మినిమం అన్నమాట, ఇది ఫాలో అవ్వు అని చెప్పేసి చెప్పటం అన్న. నువ్వు అర్జునుడు ఎలాంటి వాడు, వాళ్ళకి స్వర్గలోకానికి వెళ్ళాడు, ఆ దేవతలకితో కలిసి యుద్ధం చేసి వాళ్ళకి ఎన్నో విజయాల్ని ఇచ్చాడు అనమాట. అంత కీర్తి ఉంది ఆయనకి. ఓకే. ఆయన అంత కీర్తివంతుడు, అంత ఉండి ఆయనకి మరి వీళ్ళ ప్రాణాలు, వీళ్ళ ఇవి, లేకపోతే వీళ్ళందరూ చనిపోతారు అన్న ఆ భయం అనేది తనలోకి వచ్చేసింది. ఓకే. సో ఇవన్నీ అనుకోవటం కూడాను, నువ్వు సవ్యసాచిగా ఉండి, ఇంత కీర్తి నీకుండి, ఉం, ఇంత మంచి పేరున్నవి నువ్వు పోగొట్టుకోవద్దు అని చెప్పి చాలా లౌకికంగా చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే గనక మనకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, మనకి ఒక ఇంటిగ్రిటీ, కొన్ని రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటాం. అది ఒక్కొక్క యాంగిల్లో మారిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల మనకి నష్టం లేనప్పుడు, మనకి కష్టం కలిగినప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. అదే మన వాళ్ళకి కష్టమైనప్పుడు ఆ రూల్స్ ని బెండ్ చేసేస్తా ఉంటాం. రూల్స్ ని బెండ్ చేసి పర్లేదులే అని చెప్పేసి చేస్తూ ఉంటాం. కానీ దాని వెనకమాల, అంటే దాన్ని మాస్క్ చేసుకొని పర్లేదులే అనుకుని వదిలేసే వాళ్ళకైతే వాళ్ళు దాన్ని పో వదిలేస్తారు. కానీ వాళ్ళ బాధ ఉంటుంది. కానీ కొంచెం మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే ఆ ఇంటిగ్రిటీ అనేది పోతుంది అనమాట. కానీ దాన్ని చాలా డిప్లొమాటిక్ గా, కర్ర విరగదు పాము చావదు అనే టైపులో నువ్వు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, తొందరపడకుండా, మనం మన రియాక్షన్ ని అబ్జర్వ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్స్ లో చేయాల. ఇక్కడ ఈ ఇంటర్నల్ రెస్పెక్ట్, ఎక్స్టర్నల్, ఇవన్నీ కూడాను ఆ స్వధర్మం మీద ప్రాక్టికల్ గా చెప్పుకున్నది అనమాట. సో తర్వాత ఈ పెయిన్ అనేది, వీటి వల్ల గిల్ట్, లాస్ ఆఫ్ రెస్పెక్ట్, వీటన్నిటి మూలాన మనకి లైఫ్ లాంగ్ వెనక్కి తిరిగి రిటైర్మెంట్ లో కానీ, వాళ్ళందరూ ఓల్డ్ అయిన తర్వాత అయ్యో నేను ఈ తప్పులు చేశాను, అప్పుడు అంత కరెక్ట్ గా అనిపించినా గానీ అని చెప్పి ఆ రిగ్రెట్ అనే బిహేవియర్ ఏదైతే ఉందో అది చాలా బాధ పెడతా ఉంటుంది అనమాట లైఫ్ లాంగ్.
సో అందుకని వాటిని కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. సో ఇప్పుడు 35వ శ్లోకానికి వస్తే, భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇక్కడ ఏషాం ఎవరి దృష్టిలో, త్వం బహుమతః నువ్వు చాలా పేరు తెచ్చుకున్నావు వాళ్ళ దృష్టిలో, భూత్వా లాఘవం యాస్యసి. ఓకే, వాళ్ళతో నువ్వు చాలా హైగా వాళ్ళు నీ గురించి ఆలోచించి ఆలోచించి పెట్టుకున్నారు. అట్లాంటి మహారథులు త్వాం భయాత్ రణాత్ ఉపరతం మంస్యంతే, నువ్వు యుద్ధం నుంచి పారిపోయావు అంటారు. అంటే నీ కర్మలు నువ్వు చేయకుండా, యుద్ధం చేయకుండా నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పేసి లౌకికంగానే చెప్తున్నారు ఇక్కడ కూడా. అంటే నీ డ్యూటీని నువ్వు అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నిన్ను ఎలాగూ జనాలందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉంటారు. ఓకే, కానీ మంచిగా నీ గురించి మంచిగా ఆలోచించిన వాళ్ళు కూడా నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఇక్కడ అని చెప్పేసి లౌకికంగా చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన డ్యూటీని ఒక భయం కొద్దీ, ఒక కాన్సిక్వెన్స్ వస్తుంది అనే ఆ కాన్సిక్వెన్స్ చూసి, ఏం జరగబోతుంది అనే దాన్ని చూసి భయపడి మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడు ఇది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకొని మన స్వధర్మంలో నిలబడాలని ఫస్టే చెప్పుకున్నాం మనం. ఓకే, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమేంటి అనేది చక్కగా చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ ని కనుక చూస్తే, మనం 32వ శ్లోకంలోనేమో ఈ కర్మక్షేత్రంలో నీకు ఆపర్చునిటీ వచ్చింది ఖర్చు చేసుకోవడానికి. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్స్, కష్టాలు ఏవైతే వస్తున్నాయో నీకు, దే ఆర్ ది ఆపర్చునిటీ టు ఎగ్జాస్ట్ యువర్ ప్రారబ్ధ కర్మ. నీ వాసనలు పోగొట్టుకోవడానికి ఒక ఆపర్చునిటీ వచ్చిందని చూడాలి. కష్టాలు కానీ ఏదైనా కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. దాంట్లో 33లోనేమో నువ్వు అవాయిడ్ చేస్తే దానివల్ల జరిగే నష్టం ఏంటి నీకు అని చెప్పుకున్నాం మనం కదా. తర్వాత 34 దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, మనకి ఆ ఆనర్ పోతుంది మనలో. మన మనకున్న వాల్యూస్కి ఎగనెస్ట్ గా మనం బతుకుతున్నాము అని చెప్పేసి ఒక రిగ్రెట్. ఇలా ఒక సీక్వెన్స్ లో లౌకికంగా భగవానుడు తీసుకొని వచ్చాడు. ఇక్కడ మళ్ళా మనము ఈ ప్రొవిజనల్ టీచింగ్ ని ఒకసారి చూద్దాం. మనం అంటే మనము కర్తృత్వము భోక్తృత్వము అనేవి ఉన్నాయి మనకి కదా. ఆ కర్తృత్వ భోక్తృత్వ ఆ భావాలు ఏవైతే ఉన్నాయో మనలో, వాటిని నేను చేస్తున్నాను అర్జునుడు, నేను చంపుతున్నాను అనే భావంతో వచ్చాడు కదా. అలానే ఒక సిచ్యువేషన్ లో కూడాను మనము నేను చేస్తున్నాను, నేను చేస్తే వీళ్ళందరూ కష్టపడతారు, లేకపోతే నేను చేయకపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, మనకు అది మనం చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ దాంట్లో దిగుతాం. అది రివర్స్ లో కూడా ఉందని. సో ఇక్కడ ఈ ఈ రేర్ ధార్మిక ఆపర్చునిటీలో యు ఆర్ ఎ వారియర్, దిస్ ఇస్ రైచువస్ డ్యూటీ, డూయింగ్ ఇట్ లీడ్స్ టు స్వర్గ అని చెప్పేసి మామూలుగా 32వ శ్లోకంలో చెప్పాడు. ఇదంతా ఊరిని సమ్మరైజ్ చేస్తున్నాను. మనం అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, యు ఇంకర్ సిన్. సిన్ అంటే ఏం చెప్పుకున్నాము, పాపం కానీ పుణ్యం కానీ రావచ్చు. ఓకే, తర్వాత ఈ ఇదంతా చేస్తే ఈ డిజానర్, ఆనర్ పోతుంది నీకు, అది వర్స్ దాన్ డెత్ నీకు. ఓకే, ఈ తర్వాత నీ సోషల్ ఐడెంటిటీ కూడా నువ్వు దెబ్బతింటుంది అని చెప్పేసి చెప్పుకున్నాము. తర్వాత ఆ మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తామని చెప్పుకున్నాము. ఒక సస్సింక్ట్ గా మనం దీన్ని ఒక సమరీ లాగా చెప్పుకుంటే అదనమాట. ఇక్కడ ఇదంతా చెప్పాల్సిన లౌకికంగా కూడా ఎందుకు చెప్పాడు అంటే, పారమార్థికంగా చెప్పాడు, తర్వాత ధార్మికంగా చెప్పాడు, లౌకికంగా కూడా చెప్తున్నాడు. అలా చెప్తే ఏమన్నా అర్థమయ్యి మారతాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఒక డిఫికల్ట్ డిసిషన్ అట్ వర్క్ లో చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ పరంగా చేయాల్సి వస్తుంది. అక్కడ ఈ అధ్యాస, ప్రపంచం మనకు కనపడతా ఉంటుంది, ఆ రియాలిటీని చూడలేము ఒక్కొక్కసారి. మనం అంటే పరమాత్మ తత్వం ఉన్నా గానీ మనం ప్రపంచాన్ని ఎలాగా చూస్తున్నాం అధ్యారూపంగా, అలానే ఆ ప్రాబ్లంలో నిజాన్ని చూడకుండా, ప్రతి విషయంలో ఒక నిజం ఉంటుందని చెప్తా ఉంటారు కదా.
అది ఆ అధ్యారోప వ్యూలో ఏది అధ్యాస, ఏది నిజమో, అంటే నిత్య అనిత్య వస్తు వివేకం ఏదైతే ఉందో దాన్ని సరిగా పరిశీలిస్తే అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ గా చేయగలుగుతాం మనము. అది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ దాని నుంచి అవాయిడ్ చేసి పరిగెత్తకూడదు. ఓకే, నేను కరెక్ట్ గా యాక్ట్ చేయాలి అని ముందు దృఢంగా అర్థం చేసుకోవాలి. అవాయిడింగ్ కూడా రాంగ్ అనేది తెలుసుకొని అప్పుడు క్లారిటీ అనేది మనకి ఎక్కడ వస్తుంది. అది ఈ అధ్యారోప స్టైల్లో కనపడుతున్న సిచ్యువేషన్ అది మనకి. దాంట్లో నుంచి బయటపడాలి అంటే అపవాద స్టైల్ అంటారు, అంటే నేతి నేతి సిద్ధాంతం. ఇదేంటి, ఆత్మను తెలుసుకోవడానికే కాదు, ప్రతి సిచ్యువేషన్ లో ఈ నేతి నేతి సిద్ధాంతాన్ని వాడుకోవాలి అని చెప్పి తెలుసుకోవటమే అన్నమాట ఈ ముఖ్య ఉద్దేశం. దాంట్లో మన రోల్ ఏంటి ఈ సిచ్యువేషన్ లో. నేను బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనే రోల్స్ లో, ఈ వర్ణాలలో నేను ఏ రోల్లో ఇక్కడ ఉన్నాను నేను. అంటే ఒక్కొక్కసారి హీరో రోల్లో ఉన్నావా, సైడ్ క్యారెక్టర్ రోల్లో ఉన్నావా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నావా, ఎట్లా ఉన్నావు అనేది ఆ సిచ్యువేషన్ లో మనం అర్థం చేసుకోవటం. అది అపవాద అండర్స్టాండింగ్. ఆ రోల్ ఫంక్షనింగ్, ఇక్కడ మైండ్ బాడీ యాక్ట్ చేస్తున్నాయి, నేను కాదు. ఒకవేళ ఆ రోల్లో ఉన్నా కానీ నేను ఎలాగైతే డిస్టర్బ్ అయ్యాను అని అనుకున్నప్పుడు నా మనసు డిస్టర్బ్ అవుతుంది, నేను సాక్షిగా చూస్తున్నాను అనే సెపరేషన్ తెచ్చుకుంటున్నామో, ఆ అవేర్నెస్ ని తెచ్చుకోవటమే ఆ సిచ్యువేషన్ లో ఇదన్నమాట. అప్పుడు యు యాక్ట్ వితౌట్ ఇన్నర్ బర్డెన్. నువ్వు ఆ భోక్తృత్వం అనేది, ఆ కర్తృత్వం అనేది లేకుండా నువ్వు దాన్ని అనుభవిస్తావు, చేస్తావు అని. ఓకే, ఇక్కడ మనం అనుకోవచ్చు యుద్ధం చెయ్యి అని చెప్పి ఆయనకి చెప్తున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఆయన కాంట్రడిక్ట్ చేయట్లా. నీ స్వధర్మాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ వర్ణానికి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చెయ్యి, పరధర్మం వైపు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఇది అధ్యారోప అపవాద అనేది శంకర్లు చెప్పిన దాంట్లో మనం ఒక మంత్రం లాగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ నిత్యానిత్య ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఆ బర్డ్స్ ఐ వ్యూతో చూసినప్పుడు అది స్టెబిలైజ్ చేస్తుంది. తర్వాత మన ఈగోని డిజాల్వ్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ లో ఈగోని డిజాల్వ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నువ్వు ఆత్మగా ఉండిపోతావా. సో అది సీక్రెట్ అన్నమాట. మన ప్రతి సిచ్యువేషన్ లో ఈ ఈ శ్లోకాలు స్వధర్మము, లౌకికంగా ధార్మికంగా మనం నేర్చుకున్నదంతా అక్కడ అప్లై చేసుకోవాలి అని చెప్పి తెలుసుకుంటాం. తర్వాత ఫైనల్ గా ఏంటి, ఆర్ యూ ట్రయింగ్ టు జంప్ టు ఐఎమ్ నాట్ ద డూయర్ వైల్ స్టిల్ అవాయిడింగ్ యువర్ డ్యూటీ. నేను ఆత్మని అని అనుకుంటే సరిపోతుందా, కానీ సిచ్యువేషన్ వదలట్లేదు కదా మనల్ని. అందుకని ఈ అధ్యారోప అపవాద స్టైల్ అనే స్టెప్స్ మనకు ఉపయోగపడతాయి. కేవలం ఆత్మని అనుకుంటే ఉపయోగం లేదు, లేదా నాకేం సంబంధం లేదు ఆ సిచ్యువేషన్ అనుకుంటే లాభం లేదు. నిన్ను వేరే వాళ్ళు లాగుతూ ఉంటారు దాంట్లోకి, సరిగా అర్థం చేసుకోకపోతే కదా. మనందరం కూడా అట్లా ఇరుక్కుంటూ ఉంటాం చాలాసార్లు. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ 3-4 శ్లోకాల్లో. ఇప్పుడు 36వ శ్లోకంలో అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అని చెప్తున్నాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శత్రువులు, ఇంతేకాక ఈ శత్రువులు నువ్వు అసమర్థుడు అని నిందిస్తారు. అంటే ఇందాక అనుకున్నాం మనం, నీకు ఇష్టం లేని వాళ్ళు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నువ్వు ఏ పని చేసినా నిన్ను క్రిటిసైజ్ చేస్తానే ఉంటారు కదా. సో నిన్ను వాళ్ళందరూ నిన్ను పరుషమైన మాటలతో నిందిస్తా ఉంటే అదేమన్నా దుఃఖం లేకుండా నీకు ఉంటుందా, అంతకన్నా పెద్ద దుఃఖం ఏముంటుంది నీకు అని చెప్పేసి ఇంకా లౌకికంగా చెప్తున్నారు. ఇక్కడ మనము ఈ ఆనరు, రెప్యుటేషను, సోషల్ పర్సెప్షన్ అనే 3 తీసుకొని తను అర్జునుడిని ఆ తమో గుణంలో నుంచి బయటకు లాగటానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఏమో ఫౌండేషన్ ఆత్మపరంగా వేశారు, తర్వాత ధార్మికంగా వేశారు, తర్వాత లౌకికంగా చెప్తున్నారు. లౌకికంగా చెప్పి దాన్ని దారిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం కొంచెం ప్రాక్టికల్ గా చూస్తే ఈ మనము సాధకులుగా ఉండి మనం ఆత్మని నేను అని అర్థం చేసుకొని ఆ సాధనలో ఉన్నప్పుడు మనం ఎదిగే విధానం ఎలా ఉంటుంది. ఎవరన్నా క్రిటిసైజ్ చేశారు మనల్ని, ఓకే,
మనము తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము బిగినర్ గా కొంచెం హర్ట్ అవుతాం, బాగానే డీప్ గా హర్ట్ అవుతాం. తర్వాత కొంచెం ఎదిగే కొద్దీ కొంచెం అర్థం చేసుకునే కొన్ని విషయాల్లో ఏంటంటే కొంచెం సేపు బాధపడి ఇది కాదు కదా నేను అని చెప్పి బయటపడటానికి ట్రై చేస్తాం. అదే అడ్వాన్స్డ్ గా ఎదుగుతున్న కొద్దీ ఏంటంటే ఆ క్రిటిసిజం లో ఉంటాం, కానీ వాళ్ళు చెప్తున్నా కానీ ఒక నవ్వు నవ్వో కొంచెం ఏదో ఒక మాట మాట్లాడి ఆ బ్రాహ్మీ స్థితి అనేది ఏదైతే ఉంటుందో స్టెబిలైజ్డ్ గా ఉంటాం. ఎందుకంటే అక్కడ ఈగో కూడా డిజాల్వ్ అయిపోయింది. నీ రోల్ ఏంటో నీకు తెలుసు. నిన్ను ఛాలెంజ్ చేసినా గానీ నువ్వు లొంగవు అనమాట. నిన్ను ఉద్రేకపరుస్తారు, లేకపోతే నిన్ను ఛాలెంజ్ చేసినా గానీ నువ్వు లొంగవు దాంట్లో. నువ్వు చేయకూడని పనికి నిన్ను ప్రోత్సహించి నిన్ను ఛాలెంజ్ చేస్తారు ఒక్కొక్కసారి అందరూ. అప్పుడు కూడాను నువ్వు నీ రోల్ ఏంటో అర్థం చేసుకొని వాళ్ళు క్రిటిసైజ్ చేసినా గానీ దాంట్లోకి లొంగవు అనమాట. అది కూడాను అడ్వాన్స్డ్ గా మనం ఎదుగుతున్నప్పుడు. ఇప్పుడు మనందరం కూడా సాధకులుగా కొన్ని విషయాల్లో మనం అడ్వాన్స్డ్ గా ఉన్నాం. కొన్ని బాగానే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము, కొన్నిటికి దూరంగా ఉండగలుగుతున్నాము. ఎంత లాగినా గానీ మూమెంటరీగా అట్లీస్ట్ దాంట్లో బాధపడి బయటపడుతున్నాం కదా. అది అదృష్టం మనకి నిజంగా అట్లా ఉండటం కూడా. సో అది ఇక్కడ భగవానుడు చెప్తున్నదను. ఈ వాళ్ళు ఎవరో క్రిటిసైజ్ చేస్తారు దాంట్లోకనే కాకుండా దాంట్లోకి నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లాగుతా ఉంటారు. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ లో లాగుతున్నప్పుడు నువ్వు ఎంత దృఢంగా ఉండగలుగుతావు, అకర్తగా అభోక్తగా ఉండగలుగుతావా లేదా. వాళ్ళకి చూసే వాళ్ళకి మాత్రం నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉన్నట్టు కనపడుతుంది, కానీ నువ్వు మాత్రం స్టేబుల్ గా ఉంటావు. నీ ఈగో డిజాల్వ్ అయిపోయింది ఆ సిచ్యువేషన్. అది గుర్తుపెట్టుకుంటున్నావు. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనల్ని ఒకళ్ళు ఎవరో ఏదో అన్నారు, తక్కువగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. నువ్వు నీ రియాక్షన్ ఏంటి? ఓకే, ఒక్కొక్కసారి ఊరినే జోక్స్ వేస్తా ఉంటారు మన మీద. ఆ జోక్స్ కూడాను వాళ్ళేం మనల్ని హేట్ చేసేవాళ్ళు కాదు. కాకపోయినా కానీ ఒక్కొక్కసారి మన మీద జోక్ గా మాట్లాడినప్పుడు నాలో ఉన్న ఎమోషన్ ఏమొస్తుంది, అది కామన్ గా ఒక వైఫ్ హస్బెండ్ మధ్య కానీ పిల్లల మధ్యలో కానీ బ్రదర్స్ సిస్టర్స్ దగ్గర కానీ నన్ను తక్కువగా చూస్తావా నువ్వు అనే భావన వచ్చి కోపం వస్తూ ఉంటుంది immediate గా, లేదా బాధపడి ఏడుస్తాం. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్ లో కూడాను ఈ ఈ రోల్ ఏంటి, దాంట్లో ఎంత ఉండాలి, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని ఎనలైజ్ చేసుకుంటే మనం అంత బాధపడము, వాళ్ళ మీద ద్వేషంతో ఉండమని. ఓకే, అది మనల్ని అంటుకోదని, ఆ భోక్తృత్వం అనేది మనకు అంటుకోదని. ఇది ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది. నెక్స్ట్ శ్లోకం వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 37వ. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవే. ఆ యుద్ధ రంగంలో చచ్చిపోతేనేమో వీరమరణం పొంది స్వర్గానికి వెళ్తావు, విజయుడు అయితేనేమో ఈ రాజ్యాన్ని అనుభవిస్తావు. మనం విన్నదే ఈ శ్లోకం బాగా ఇప్పటిదాకా మాట్లాడుకున్నది. సో ఈ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పాను నేను, బానే ఉంది. ఓకే, ఈ ఈ సక్సెస్ వస్తుంది అంటే ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి, నీ స్పిరిచువల్ గెయిన్ చూసుకోవాలి ఇక్కడ. ఓకే, నువ్వు గనక ఆ సిచ్యువేషన్ లో కర్మని ఖర్చు చేసుకోకపోతే నీకు స్పిరిచువల్ గెయిన్ రాదు. అంటే ధార్మికంగా, వ్యవహారికంగా, లౌకికంగా కూడాను నువ్వు ఆ కర్మని ఖర్చు చేసుకోలేవు. అది నీకు ఆ ఖర్చు చేసుకోవటమే స్పిరిచువల్ గెయిన్ అని. ఇక్కడ ఆ స్పిరిచువల్ గెయిన్ అనేది పోతుంది నీకు. ఓకే, నువ్వు ఎదుగుదల తగ్గిపోతుంది, నీ ప్యాటర్న్ లో నువ్వు ఉండిపోతావు, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అని చెప్పేసి ఆ యుద్ధంలో నుంచి బయటకు వస్తావు. అంటే ఈ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ టేక్ హోమ్ పాయింట్ లా గుర్తుపెట్టుకొని, ఒక కురుక్షేత్రమే కాదు మన జీవితం అంతా కురుక్షేత్రమే. ఓకే, తర్వాత ఇవే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నవే మళ్ళీ ఇక్కడ పెట్టాను. డిఫికల్ట్ డెసిషన్ అట్ వర్క్, స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ రిలేషన్షిప్స్, దాన్ని నిత్యానిత్య వస్తు వివేకంతో డిప్లొమాటిక్ గా డీల్ చేయటం అన్నమాట. సో ఇప్పుడు ఈ వాదనలన్నీ అయిపోయినాయి, చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు తను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. తను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అంటే ఏం చేస్తున్నారు అంటే ఇది సలహా ఇవ్వాలి, అలా వదిలేస్తే లాభం లేదు. నేను చెప్పినవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి అంటే నువ్వు ఎలా చేయాలో చెప్పాలి, అంతే కదా.
ఇప్పుడు ఊరికనే నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే ఈ నష్టం జరుగుతుందని చెప్పి వదిలేస్తే లాభం లేదు. ఎలా చేయాలో చెప్పాలి. ఓకే, ఎవరికైనా కానీ అది స్థిమితంగా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఈ 38వ శ్లోకం అదే. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. సో నువ్వు ఎలా చేయాలి? ఓకే, జయాజయౌ లాభాలాభౌ సుఖ దుఃఖే అంటే ఈ ద్వంద్వాలన్నీ ఏవైతే ఉన్నాయో మనం అందరం ఏ విషయంలో అయినా ఏ ఎమోషన్ అయినా ఏదైనా కానీ ఈ ద్వంద్వాలకు అతుక్కొనే ఉంటుంది. దాన్ని బట్టే ఉంటుంది. వాటన్నిటినీ సమీకృత్వ వాటిని సమంగా చూస్తూ యుద్ధాయ యుజ్యస్వ యుద్ధానికి రెడీ అవ్వు అంటే నువ్వు కర్మలు చేయాల్సినవి నీ స్వధర్మంలో నేను నిలబడు అని చెప్తున్నాడు. అంటే ఈ ద్వంద్వాలని గుర్తుపెట్టుకుంటే నువ్వు ఈ ద్వంద్వాలే నిన్ను ఆటాడిస్తా ఉంటాయి. వీటితోనే నువ్వు కష్టపడతావు కాబట్టి వాటిని సమర్థవంతంగా నువ్వు నడపాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ? దాన్ని ఇండైరెక్ట్ గా నిన్ను కర్మయోగం అనేది నీకు బోధించబోతున్నాను. ఇవన్నీ ఎలా చేయాలి అనేది కర్మయోగం వస్తుంది. అంటే నెక్స్ట్ ఈ అధ్యాయంలోనే బుద్ధి యోగం అంటాడు. అంటే ఊరికి చెప్పొది లేకుండా అది ఎలా చేయాలి, మరి నువ్వు ఎలా ఫాలో అవ్వాలి అనేది తను తీసుకెళ్తాడు అనమాట. దీంట్లో నువ్వు ఇలా చేస్తే ఏమొస్తుంది? సమత్వం యోగ యుచ్యతే అని మనకి. అంటే ఈ ద్వంద్వాలనంతా నువ్వు బ్యాలెన్స్ చేసుకొని బ్యాలెన్స్డ్ గా ఉంటే నువ్వు ముందుకెళ్తావు. ఓకే, ఈ ద్వంద్వాలు ప్లెజర్, పెయిన్, గెయిన్, లాస్, సక్సెస్, ఫెయిల్యూర్ వీటి మూలానే కదా మనం బాధపడేది. ఇది అవుతుందా లేదా, ఇది సక్సెస్ అవుతుందా లేదా అని అంటాం తప్పితే వీ డోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇప్పుడు యుద్ధం గెలుస్తానా లేదా అని కాకుండా యుద్ధం అనే ప్రాసెస్ లో నువ్వు ఎంజాయ్ చేయాలి దాన్ని. నువ్వు స్వధర్మంగా నువ్వు దాన్ని చేయాలని. అది చేస్తే దానికి ఏం కావాలి? నీ స్వధర్మం ఏంటో, నువ్వు డ్యూటీ ఏంటో, నీ రోల్ ఏంటో తెలుసుకొని చేస్తే అప్పుడు కన్ఫ్యూజన్ పోతుంది, నీ క్లారిటీ వస్తుంది, నువ్వు కొలాప్స్ అవ్వకుండా ఉంటావు అనేది చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఒక్కసారి మళ్ళా మనం సిచ్యువేషన్ అంతా ఒకసారి అర్థం చేసుకొని అంటే ఒక సమ్మరైజ్ చేసుకొని ఈ రోజుకి మనం కంక్లూడ్ చేద్దాము. ఈ అధ్యారోప అపవాద అనేది చాలా మంత్రం లాగా ఉపయోగించుకుంటూ ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా చూస్తున్నాను, దాన్ని నిజంగా ప్రపంచంగా చూస్తున్నాను లేదా పరమాత్మగా చూస్తున్నానా ఆ సిచ్యువేషన్ ని, అంటే నిజాన్ని చూస్తున్నానా నాకు కావాల్సిన విధంగా చూస్తున్నానా అనేది గుర్తుపెట్టుకొని మనం వ్యవహరించాలి. అలా చేసినప్పుడు నీకు అకర్తృత్వము అభోక్తృత్వము అవన్నీ నీకు ఆటోమేటిక్ గా వస్తాయి అన్న. ఓకే, తర్వాత ఈ బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒకటి బాగా సక్సెస్ వచ్చినప్పుడు మనం ఈ ఆత్మతత్వం గురించి తెలుసుకొని ఈ ధర్మాల గురించి తెలుసుకున్నా కానీ ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ ఓకే. కొన్ని చోట్ల అయ్యో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను అని తెలుస్తూ ఉంటుంది మనకి. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ అకృతత్వము అభోక్తృత్వం అనేది అర్థం చేసుకొని కొంచెం బ్యాలెన్స్ అనేది వస్తుంది, మనందరికి వచ్చింది అది. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ లో ఇంకా కామ్ గా ఉంటుంది. ఓకే, ఇట్లా ప్రతిదాన్ని నేను బిగినర్ గా ఈ సిచ్యువేషన్ లో వ్యవహరిస్తున్నానా, లేకపోతే ఒక మధ్య తరగతి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న సాధకుడిగా వ్యవహరిస్తున్నానా, లేదా ఈ ఈ సిచ్యువేషన్ లో నేను అడ్వాన్స్డ్ గా ఉన్నానా అనే ప్రోగ్రెస్ ఎప్పుడు ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి జరగకూడదు. అంటే తప్పు జరగకుండా ఉండదు, కానీ దాని ఇంటెన్సిటీ తగ్గుతా ఉంది. దాని ఇంటెన్సిటీ తగ్గి ఎమోషన్స్ కి లోనవ్వకుండా దాంట్లో తొందరగా బయటపడతాం. అది బయటపడటమే సాధకుడి యొక్క ప్రోగ్రెస్ అని. ఆ ప్రోగ్రెస్సే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దీన్ని ఇంకా బాగా చెప్పటానికి భగవానుడు బుద్ధి యోగం అనేది ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అని నెక్స్ట్ వస్తుంది. అది అది ఈ నాలెడ్జి రైట్ యాక్షన్ ఎలా చేయాలి, నువ్వు అనుకున్న పనులు ఈ దీంట్లో నిలబడటానికి నువ్వు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ రాబోయే సత్సంగంలో మనం చెప్పుకుందాము. సో టేక్ హోమ్ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఒక్కొక్క సిచ్యువేషన్ లో మన యుద్ధం ఏంటి, మన స్వధర్మం ఏంటి అనేది ఎలా ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ లో దాని నుంచి బయటపడటం కష్టంగా ఉంటుంది.
మనకి ఇంతకు ముందు జరిగిన వాటిల్లో, మనం సక్సెస్ అయిన వాటిల్లో, మనం ఫెయిల్ అయిన వాటిల్లో, ఒక్కసారి ఏ స్వధర్మంతో, ఏ వాసనలతో నేను ప్రవర్తించానో, దాంట్లో ఎలా ఉన్నాను నేను, నాకు ఏ ఎమోషన్ వచ్చింది, ఇదివరకు జరిగిన వాటిల్లో కనుక మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఒక్కసారి వాటిని మననం చేసుకొని, వాటిని అర్థం చేసుకొని నిధిధ్యాసలాగా చేస్తే, దాన్ని మించిన పెద్ద సాధన లేదన్నమాట. అది చేస్తే ఏమవుతుందంటే రాబోయే వాటిల్లో నీకు ఆటోమేటిక్గా కంట్రోల్ వచ్చేస్తా. సో యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఓన్ థింగ్స్. అలానే మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, దే వెంట్ త్రూ సో మెనీ థింగ్స్, దే ఆర్ గోయింగ్ త్రూ సో మెనీ థింగ్స్. వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు ఏ ఎమోషన్కి ఎందుకు లోన్ అవుతున్నారు, వాళ్ళకేమి మనం క్రిటిసైజ్ చేసి చెప్పక్కర్లేదు. వాళ్ళ అనుభవాన్ని మన అనుభవంగా తీసుకొని, అదే నాకు రిపీట్ అవుతుందా లేదా, నేను ఇట్లాంటిగా బిహేవ్ చేశానా లేదా ఇంతకు ముందు అని ఆలోచించుకొని పెట్టుకుంటే ఏంటంటే, నెక్స్ట్ టైము ఇదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఆ ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తామని. అట్లా వెళితే ఆ సిచ్యువేషన్లో నీకు ముక్తి వచ్చేసింది, నువ్వు స్థితప్రజ్ఞుడు అయిపోతావా. అదే ఈ రాబోయే శ్లోకాల్లో ఈ బుద్ధి యోగం చెప్పి, ఆ తెలుసుకున్న రైట్ యాక్షన్, ఆ అవన్నీ నువ్వు ఎలా అప్లై చేసుకొని నువ్వు స్థితప్రజ్ఞుడు అవ్వాలి అని చెప్పేసి చివర్లో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తాడు. సో అది ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోయేది. సో విత్ దట్ విల్ కంక్లూడ్ టుడే. ఓం తత్సత్.